హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా అండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దాం. లైక్ చేయడం వల్ల నాకు ఎంత బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ మనకి యూనిలివర్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. వీళ్ళకైతే రీచెకింగ్ చేసేవారు కావాలన్నమాట. 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చే జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెలకు జీతం 22,000 వరకు కూడా 23,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. చిన్న ఇంటర్వ్యూ చేసే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఫోన్లో మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే దానికన్నా ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అండ్ వరకు కూడా. యూనిలివర్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ రావడం జరిగింది అనమాట. నిపుణులు సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎగ్నోరో తమిళనాడు భారతదేశంలో ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీ 22 గంటల క్రితం మాత్రమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 39 మంది దరఖాస్తుదారులు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే పూర్తిగా ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేయొచ్చు, ఫుల్ టైమ్ గా చేయొచ్చు. అలాగే ప్రైవేట్ స్థాయి అంటే ఎంట్రీ లెవెల్ గా మీరైతే వర్క్ చేయొచ్చు అనమాట. నైపుణ్యాలు వచ్చేసరికి ఖాతా సయోధ్య అనేసి ఇవ్వడం జరిగింది. అంటే సయోధ్య అంటే రీచెకింగ్ అనేసి అర్థం అనమాట. HCP+8 మరిన్ని అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు +8 పైన క్లిక్ చేస్తే మీకు కొన్ని స్కిల్స్ అనేవి కనబడతాయి. ఆ స్కిల్స్ కానీ మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్లో కానీ లేకపోయినట్లయితే మీరు వెంటనే లింక్డ్ఇన్ ద్వారా ఆ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ ని +యాడ్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. సో దానికన్నా ముందు ఉద్యోగం గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సో ఉద్యోగం గురించి చూసుకుంటే మనం ఉద్యోగం ప్రయోజనం అనమాట. హల్ ఉత్పత్తులు మరియు సంబంధిత వ్యాధి పరిస్థితులపై శాస్త్రీయ సమాచారం మరియు జ్ఞానాన్ని అందించడం అనేది చేస్తుంది అనమాట. తద్వారా HCPకి విలువను జోడించడం కోసం పేర్కొన్న స్పెషాలిటీలను కవరేజ్ ప్లాన్ను క్రమ పద్ధతుల్లో నిర్ధారించడం అనేది చేస్తుంది. అలాగే నిపుణుల సేల్స్ ఎగ్జిక్యూటివ్ యొక్క ప్రాథమిక పాత్రను, స్థానము, అలాగే బెంగళూరు కీలక బాధ్యతలు పోస్ట్ హోల్డర్ను ద్వారా మీరైతే చేయగలిగే విధంగా ఉంటారనమాట. సాధించవలసిన కీలక బట్వాడలను మరియు పాత్ర యొక్క కొనసాగుతున్న బాధ్యతలను వివరించండి అనేసి చెప్పడం జరుగుతుంది. సో మనకైతే సంబంధిత స్పెషాలిటీ కోసం నిపుణుల వివరణాత్మక బ్రాండ్ల కోసం శాస్త్రీయ ప్రచారం ద్వారా ప్రిస్క్రిప్షన్ల రూపంలో అనుకూలమైన సిఫార్సును నిర్ధారించుకోవాలి. అలాగే ఆప్టిమమ్ HCP హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కవరేజ్, అలాగే ఫార్మసీల కవరేజ్ని నిర్ధారించుకోవాలి. అలాగే ఇక్కడ నిపుణుల మద్దతు ఉన్న బ్రాండ్ల వివరాలు రసాయన శాస్త్రవేత్తలకు అందించబడతాయి అన్నమాట. ఇది పాత్రలో ముఖ్యమైన అంశం అనేసి చెప్పడం జరుగుతుంది. సరైన కస్టమర్ HCP గుర్తించడానికి మ్యాప్ చేయబడిన కెమిస్ట్ అవుట్లెట్లను రిటైల్ కెమిస్ట్రీ ప్రిస్క్రిప్షన్ ఆడిట్ను ద్వారా సెగ్మెంటేషన్ అండ్ టార్గెటింగ్ అనేది చేయాలి. వ్యూహాలు అమలు అనమాట. మార్కెటింగ్ బృందం వ్యూహానికి అనుగుణంగా HCP స్థాయిలో అధిక ప్రభావాన్ని సృష్టించేందుకు సంబంధిత వర్గాల కోసం ఉత్పత్తి క్రియాశీలతలను నడపబడతాయి. అలాగే అధికారిక హల్ సిస్టంలో డాక్టర్, ఫార్మసీ కవరేజ్, RCPA మరియు యాక్టివేషన్ డేటాలను సకాలంలో నివేదించడం అనేది చాలా అవసరం అనమాట. నిర్దిష్ట HCP అవసరాలకు అనుగుణంగా బ్రాండ్ సైన్స్ను సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి అద్భుతమైన ఇన్క్లినిక్ ఎఫెక్టివ్ని సెల్లింగ్ స్కిల్ మాడ్యూల్ వాడకం అనేది ప్రదర్శించగలిగే విధంగా ఉండాలి. అలాగే టెరిటరీ పనితీరును అర్థం చేసుకోవడం, వివిధ డేటాను విశ్లేషించడం, భూభాగం యొక్క వేరియబుల్స్ డైనమిక్స్కు నిర్వహించడము యొక్క మరియు మొత్తం పోటీని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా అమ్మకాలు లక్ష్యాలను స్థిరంగా చేరుకోవడం అనేది ఉండాలి. అన్ని ఇన్పుట్ల మరియు నమూనాల నెలవారీ జాబితాను నిర్వహించండి మరియు పునరుద్ధరించండి అనేసి ఇవ్వడం జరిగింది. మొత్తం ప్రాంతీయ వ్యాపార ప్రణాళిక డెలివరీని నిర్ధారించుకోవడానికి GT బృందం మరియు ఇతర సంబంధిత ప్రాంతీయ వాటాదారులతో అధిక నిశ్చితార్థం అనేసి ఇవ్వడం జరిగింది. వ్యక్తి యొక్క జ్ఞాన ప్రాంతంలోని
హెచ్సిబి ప్రశ్నలకు వెంటనే ప్రతిస్పందించండి అనేసి చెప్పడం జరిగింది. అలాగే లేదా వాటిని పరిష్కరించడానికి మద్దతును కోరండి అనేసి చెప్పడం జరిగింది. ప్రతికూల సంఘటనలను నివేదించడంతో సహా సంస్థ యొక్క సమ్మతి ప్రోటోకాల్ను ఖచ్చితంగా కట్టుబడి ఉండడం అనేది చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఈరోజు ఈ నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా మీకు చెప్పడం జరిగింది. దీనికి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. దీని ఒక లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి మీరు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గా ఈ పేజీ అనేది వస్తుంది. సో మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక లేచకుండా ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను.
ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.